సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అసలు చూసారు కదా, మంచి క్రష్ ఆన్ ఆర్గన్జా శారీస్ అనమాట. సో శారీ అంతా కూడా మనకి కంప్లీట్ థ్రెడ్ వర్క్తోనే ఉంటుంది. సో చాలామంది మనకి ఏమని అడుగుతున్నారంటే కొంచెం సింపుల్ అండ్ క్లాసీగా ఉండేలాగా చూపించండి, కొంచెం చెమ్కీ కానీ అట్లా ఏమీ వద్దు అనేసి అడుగుతున్నారు. సో చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి శారీస్ అయితే. బ్యూటిఫుల్ క్రష్ ఆర్గన్జా ఉంటుంది శారీ వచ్చేసి. అండ్ మొత్తం చూసారు కదా, ఇట్లా బర్డ్స్ ప్యాటర్న్తో కంప్లీట్ థ్రెడ్ వర్క్ వస్తుందండి. ఒకసారి నేను శారీ యొక్క బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా మనకి కంప్లీట్ వర్క్ ఉంటుందన్నమాట, మిషన్ ఎంబ్రాయిడరీతో చేయించింది. సో ఇదంతా కూడా మీరు చూస్తున్నదంతా కూడా ఓనీ పార్ట్ వస్తుంది. సో ఓనీ పార్ట్ అనేది కంప్లీట్ హెవీగా తీసుకున్నారు. అండ్ ఫ్రిల్స్ పార్ట్ కూడా చూపిస్తున్నాను, చూసేయండి. సో ఫ్రిల్స్ వచ్చేసి మనకి హాఫ్ ఆఫ్ ద శారీ నుండి మాత్రమే బర్డ్స్ ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట. శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి, సెమీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది శారీ వచ్చేసి. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసిందండి. సో ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కట్ ఉంటుంది. సో చూసారు కదా, కంప్లీట్ వర్క్ అనమాట బ్లౌజ్ కూడా. సో బ్యాక్ ఓపెన్ తీసుకున్నారు యూ షేప్లో. సో షార్ట్ హ్యాండ్ ఉంటుందండి శారీకి వచ్చేసి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. వన్ మోర్ నైస్ కలర్ అండి. సో ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అని చెప్పొచ్చు, మంచి బిజీ కలర్తో తీసుకున్నారు. చాలా బాగుంది, షేడ్ చాలా యూనిక్గా ఉందన్నమాట. యాక్చువల్గా వెరీ రేర్ కలర్ అని చెప్పచ్చు. సో కొన్ని శారీస్కి సెల్ఫ్ వేసుకున్న బాగుంటుంది కదా, సో అట్లాంటి శారీస్లో ఈ శారీ అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చూపించిన శారీస్ అన్నిటికీ కూడా సెల్ఫ్ బ్లౌజే తీసుకున్నారు. సో అదర్వైజ్ మీ దగ్గర ఏమైనా హాఫ్ వైట్ కలర్ బ్లౌజెస్ ఉన్నాయి అంటే మాత్రం యూ కెన్ గో విత్ దట్ బ్లౌజ్ ఆల్సో. సో చూసారు కదా, బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనమాట. మంచి బీజీ కలర్ మీద హాఫ్ వైట్ కలర్తో మనకి ఎంబ్రాయిడరీ అయితే తీసుకున్నారు. కంప్లీట్ వర్కే ఉంటుందండి. చూడండి, శారీ అంతా కూడా కంప్లీట్ వర్క్ ఉంటుంది, విత్ లైట్ వెయిట్ శారీస్ ఉంటాయి శారీస్ అయితే. సో దిస్ ద ఫ్రిల్స్ పార్ట్. సో చూడండి, ఫ్రిల్స్ పార్ట్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. మనకి శారీ అంతా ఇట్లాగా బంచెస్ లాగా ఇవ్వటం వల్ల శారీ కలర్ కూడా చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది అనమాట అన్ని శారీస్కి కూడా. సో శారీ అనేది మనకి బుటీస్ లాగా తీసుకున్నారు కదా. సో బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ఆల్ ఓవర్ బ్లౌజ్తో పేరప్ చేశారు, విత్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ అయితే. సో దిస్ ద కంప్లీట్ లుక్. వన్ మోర్ నైస్ కలర్ అనమాట. సో చూసారు కదా, కలర్ కూడా మంచి ఓషియన్ గ్రీన్ కలర్లో తీసుకున్నారు. శారీస్ అన్నీ కూడా మనకి కలర్ చార్ట్ అయితే పేస్టల్ షేడ్స్లో వచ్చిందండి. చూడండి, బ్యూటిఫుల్ శారీ. అసలుకి శారీ అయితే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో మరీ టూ మెనీ కలర్స్ కాకుండా సింపుల్గా తీసుకున్నారు, విత్ వైట్ కలర్తో బర్డ్స్ డిజైన్ అనేది ఇచ్చేసారు. సో మనకి శారీకి బార్డర్ లాగా లేస్ కూడా తీసుకున్నారండి. దట్టు ఇది కూడా థ్రెడ్ లేసే తీసుకున్నారనమాట. సో చూసారు కదా, బ్యూటిఫుల్ థ్రెడ్ లేస్ ఉంటుంది. సో మనకి బ్లౌజ్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట. సో బ్లౌజ్ సైజ్ వచ్చేసి XXL దాకా కూడా మనకి ఎక్స్టెండ్ అవుతుందండి, 42 దాకా బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట. సో చూడండి, ఫ్రంట్ యూనెక్ తీసుకున్నారు. సో బ్యాక్ వచ్చేసి డీప్ యూనెక్ తీసుకోవడం జరుగుతుంది. షార్ట్ హ్యాండ్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతోనే వర్క్ ఉంటుందండి, ఎక్కడ కూడా ఏమి ప్రింటింగ్ అనేది ఏమీ ఉండదు, కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఉంటుంది అనమాట. శారీ అండ్ బ్లౌజ్ అనేది ఇట్లా ఉంటుంది. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. అసలు మంచి లైట్ ఎల్లో కలర్ అనమాట. సో గంధం ఎల్లో అంటాం కదా, సో అందులో కూడా మనకి లైట్ షేడ్తో తీసుకున్నారు. శారీ అయితే చాలా బాగుంది. చూసారు కదా, శారీ వచ్చేసి కంప్లీట్గా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఉంటుంది. మంచి పార్టీ వేర్ శారీస్ అండి. పార్టీ వేర్ అనగానే కొంచెం మంది ఏమో సింపుల్ అడుగుతున్నారు, కొంతమంది హెవీగా అడుగుతున్నారు అనమాట. సో చూడండి, అసలు శారీ అండ్ బ్లౌజ్ లుక్ చూడండి ఎంత మంచి కాంబినేషన్తో ఉందో. అసలుకి మనకి శారీ అంతా కూడా ఇట్లాగా బర్డ్స్ ప్యాటర్న్తో బుటీస్ లాగా తీసుకున్నారు. సో ప్రెజెంట్ మీరు చూస్తున్నది అంతా కూడా కంప్లీట్ మనకి ఓనీ పార్ట్ చూస్తున్నారనమాట. సో చూసారు కదా, వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మంచి ఫాలింగ్ ఆర్గన్జా ఉంటుంది, సాఫ్ట్ ఆర్గన్జా అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రిల్స్ పార్ట్లో తీసుకున్నారు. సో మనకి శారీ అంతా కూడా ఇట్లాగా బర్డ్స్ అనేది బుటీస్ ప్యాటర్న్లో తీసుకున్నారు కదా. సో బ్లౌజ్ అనేది మనకి హెవీ బ్లౌజ్ ఇచ్చేసారండి, ఇట్లా ఆల్ ఓవర్ బ్లౌజ్తో పేరప్ చేశారనమాట. సో చూడండి, మనకి శారీ లుక్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. వన్ మోర్ నైస్ షేడ్ అనమాట. సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్తో తీసుకున్నారు, కొంచెం డార్క్ టోన్ ఆఫ్ ఆనియన్ పింక్ అని చెప్పొచ్చు అనమాట. సో శారీస్ చూడండి ఎంత బాగున్నాయి, కంప్లీట్ షైనింగ్తో ఉందన్నమాట శారీ అయితే కూడా. సో చూడండి, సో మనకి ప్రెసెంట్ స్పేస్ సిల్క్ వస్తుంది కదా, సో సిమిలర్ టు స్పేస్ సిల్క్ అని చెప్పచ్చు శారీ అయితే. ఫ్యాబ్రిక్ దట్టు మనకి లైట్ క్రష్ ఉంటుందండి, శారీ అంతా కూడా మనకి లైట్గా క్రష్ తీసుకున్నారు. అసలు చూడండి, శారీ వేసుకున్నా కూడా ఎంత మంచి లుక్ ఉంటుందో. సో సింగిల్ లేయర్ వేసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు, కంప్లీట్ లైట్ వెయిట్తో ఉంది. దట్టు మనకి అంతా కూడా ఎక్కడ హార్మ్ఫుల్గా ఏం గుచ్చుకునేలా కూడా ఏమీ లేదండి, చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ అయితే. మనకి బార్డర్ లా కూడా చక్కగా థ్రెడ్ బార్డర్ అయితే థ్రెడ్ లేస్ అయితే పేరప్ చేశారు శారీ అంతా కూడా. సో చూసారు కదా, సో ఇది వచ్చేసి మనకి ఓనీ పార్ట్ ఉంటుంది. సో ఓనీ పార్ట్ అనేది ఇట్లా బర్డ్స్తో ఆల్ ఓవర్ బర్డ్స్ ఇచ్చేసారు.
సో ఫ్రిల్స్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీ నుండి ఫ్రిల్స్ ఉంటాయి. సో కామన్ అండి వర్క్ శారీస్ అన్నిటికీ కూడా పళ్ళు పార్ట్ అనేది హెవీ ఉంటుంది. ఫ్రిల్స్ పార్ట్ అనేది హాఫ్ ఆఫ్ ద శారీ నుండి మాత్రమే వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో దిస్ ఏ కంప్లీట్ లుక్.